మన జీవితమే ఒక ప్రయాణం. అవర్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ జర్నీ. ఒక వ్యక్తి అన్నాడు, మానవ జీవితం అనేది హ్యూమన్ బీయింగ్ ఏ హ్యూమన్కి మధ్యలో ఉన్నటువంటి ఒక ప్రయాణం. సో హ్యూమన్ బీయింగ్ దగ్గర నుంచి బీయింగ్ ఏ హ్యూమన్ వరకు ప్రతిరోజు మనం అడుగులు వేస్తున్నాం. ఎవ్రీ స్టెప్ వి కవర్, మనం వేసే ప్రతి అడుగు కూడా హ్యూమన్ బీయింగ్ దగ్గర నుంచి బీయింగ్ ఏ హ్యూమన్ వరకు మనము ఆ డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎస్పెషల్లీ క్రైస్తవ జీవితంలో ఈ యొక్క జీవితమే ఒక ఆత్మీయ యాత్ర. పేతురు పత్రికలో 2వ అధ్యాయం 11వ వచనంలో మనం ఈ లోకంలో యాత్రికులమై ఉన్నాము, పరదేశులమై ఉన్నాము. వీఆర్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకములో మనం ట్రావెలర్స్ మై ఉన్నాము. ఈ ప్రయాణములో మనం ఎంతమందిని ప్రభావితం చేయగలుగుతున్నాం, ఈ ప్రయాణములో మనం ఎంత మీనింగ్ఫుల్గా ప్రయాణం చేయగలుగుతున్నాం. కొంతమంది జీవితాలు మనం చూసినప్పుడు ప్రమాదం, అయ్యో ఆ ప్రయాణం చేయకుండా బాగుండేదే, ఆ మార్గంలో వెళ్ళకుండా ఉండే బాగుండేది అనుకుంటాం మనం. వీళ్ళరా కొన్ని ప్రయాణాలు మనకు గుర్తుండిపోతాయి, కొన్ని ప్రయాణాలు మనల్ని ప్రభావితం చేస్తాయి, కొన్ని ప్రయాణాలు మనల్ని పైకి తీసుకువెళ్తాయి, లేకపోతే కింద పడవేస్తాయి. మనం అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, ఈ జీవితమే ప్రయాణం అని మనం ఆలోచిస్తే, A.W. టోజర్ అన్న మాట, ఆయన ఏమన్నాడంటే, క్రిస్టియన్ ట్రావెలింగ్ లేకపోతే క్రిస్టియన్ జర్నీ మేర్లీ ఈజ్ నాట్ అబౌట్ ఫీట్ బట్ అబౌట్ హార్ట్. క్రైస్తవ ప్రయాణం అనేది కాళ్ళకు సంబంధించింది కాదు, ఇది హృదయముతో చేసేటువంటి ప్రయాణం.